ఉన్న నా జీవితమును మేళ్లతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఇంతకాలం కాచితివే ఎబినేసరే, నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, పాపగా కాచితివి. స్తోత్రం 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 స్తోత్రం, కౌగిలిలో దాచితివి. స్తోత్రం బ్రతుకు నీ కృపతో ఆశలేని నాదు బ్రతుకు నీ కృపతో నింపితివి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. వివాహానికి ముందు పవిత్రంగా ఒక రెక్కమ్మలాగా, ఒక శారమ్మలాగా, ఒక రాహేలు లేయమ్మలాగా, కన్యకగా, అలాగే పురుషుల్లోకి వచ్చేపాటికి ఏ పాపం చేయని వాడిగా కనుక నువ్వు ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ బ్రతుకు దినాలలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు నీ ద్వారానే జరిగిస్తాడు. యోసేపు గారి సాక్ష్యం ఏంటో తెలుసా? తన భార్యను తప్ప అవకాశం వచ్చినా పారిపోయాడు అక్కడి నుంచి. ఈ స్థలంలో ఉండకూడదు, ఇది పాపం జరిగేటువంటి స్థలం, ఇక ఈ దారిలో ఉండకూడదు, నేను వెళ్ళకూడదు ఇక్కడికి, ఎందుకంటే నా ఆత్మీయ జీవితము పాడైపోయి. మీరు కూడా అంతే. అన్నని అక్కని ఎవరన్నా మిమ్మల్ని లాలనగా మాట్లాడుతుంటే దేవుని బిడ్డలారా, నోటి మాట అక్కా తమ్ముడని వచ్చిన కంటి చూపు తెలిసింది ఖచ్చితంగా, వాళ్ళు వేసే చేతులు తెలిస్తే ఖచ్చితంగా, అప్పుడే గ్రహించుకోవాలి. ఇంకా అట్లాంటి వ్యక్తులతో అలాంటి ప్రదేశాల్లో ఉండడానికే ఇష్టపడకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది మేలు కోరి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. దేవునికి స్తోత్రం.
ఇస్సాకు 40 సంవత్సరాలమ్మా వివాహం కాకుండా ఉంది. పొరపాటు చేశాడా? పాపం చేశాడా? యాకోబు 60 సంవత్సరాలమ్మా పరిశుద్ధంగా ఉంది. అరే నిండా పట్టుమని 15 ఏళ్ళు రాను, 16 ఏళ్ళు రాను, 20 ఏళ్ళు లోపే. ఇప్పుడు మేము పెద్ద మనుషులమై ఎంతకాలం పెళ్లి చేయని తల్లిదండ్రులను అడిగే బిడ్డలు ఉన్నారు మహానుభావులు. మగపిల్లలు మాకు పెళ్లి చేయట్లేదని తల్లిదండ్రుల మీద యుద్ధాలు చేసేవాళ్ళు ఉన్నారు. నన్ను వివాహం చేసుకోమంటే అనేవాడిని. ఇస్సాకు 40 ఏళ్ళకి వివాహం చేసుకున్నాడు, 60 ఏళ్ళకి పిల్లలు పుట్టాడనేవాడిని. ఈ మాట చెప్పేవాడిని 14 నన్ను పెళ్లి చేసుకోమని ఎవరన్నా అడిగితే. ఎక్కడ ప్రపంచంలో ఏ స్త్రీ ద్వారా నా ఇంటి దాకా నేను తెచ్చుకోను. మా నాన్నకి ఇసుకు పుట్టింది, వీడు పెళ్లి చేసుకోడేమో, వీడికి ఎవరు పిల్లనీరు, వీడు కూడా ఎవరు తెచ్చుకోడేమో, వీడి బతికి ఒంటికి పాడి బతికి అనుకున్నాడు. నేను అప్పుడే చెప్పి అప్పటి నుంచే చెప్తుండా ఏమని, నేను నా తల్లిదండ్రులు చెప్పిన మాట నేను వివాహం చేసుకుంటా. ఈ మాట ఖచ్చితంగా నేను బల్ల గురించి చెప్పాను. మా నాన్న ద్వారానే వివాహం చేసుకున్నాను. దేవుడు నన్ను నా కుటుంబాన్ని పోషిస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఎవరైనా దేవుని బిడ్డలాగా ఖచ్చితంగా తల్లిదండ్రులకు ఇష్ట ప్రకారంగా చేసుకోవాలి. తల్లిదండ్రులకి మేలు కోరేవాడు. ఆ పరమ తండ్రి ఎదుట నువ్వు ఈ లోకంలో యథార్థంగా కనుక జీవించగలిగితే ఖచ్చితంగా నా దేవుడు మిమ్మల్ని గొప్ప జనాంగంగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంపూర్ణ బ్రతుకంతా ఇదే. మంచి కుటుంబాల్లో పుడతారు, మంచి పరిసరాల్లో వెతుకుతారు, కానీ పిల్లలు చెడిపోతారు. ఒక్క తప్పు వల్ల వెంట వెంటనే ఆ తప్పుల్లోకి వెళ్ళిపోతారు. సంసోను కంటే భక్తి పరులమా? సంసోను కంటే దేవుని కృప కలిగి ఉన్న వారమా మనము? సంసోను కంటే బలం కలిగిన వారమా మనం? ఆయననే దేవుడు ఒప్పుకోలేదు. ఆయన జీవితమే పతనం అయిపోయిందమ్మా. ఆయన జీవితం పతనమైంది కాక తన వారందరి జీవితాలు బానిసలుగా మార్చి పతనం చేసేసాడు. మీ ఇష్టమైనటువంటి బ్రతుకులు మేము బ్రతుకుతామన్న మాట నీ జీవితంలో నీ నోట రాకూడదు. నువ్వు ఒకవేళ వివాహం కాకోకుండా ఉంటే నీ తల్లిదండ్రులు ఇష్ట ప్రకారమే బ్రతకాలి. ఒకవేళ నువ్వు భర్తను కలిగి ఉంటే నీ భర్త ఇష్ట ప్రకారమే బ్రతకాలి. ఒకవేళ నువ్వు ప్రభువుని కనుక నమ్ముకుంటే వీళ్ళందరికంటే ఎక్కువగా దేవుని ఇష్ట ప్రకారంగా బ్రతకాలి. ఈ భూమి మీద నీ ఇష్టాన్ని చంపుకోగలిగితే కష్టమైన రేపు రోజున దేవుడు నీ ఇష్టాలన్నిటిని నెరవేరుస్తాడు. లేదు నా ఇష్ట ప్రకారమే నేను జీవిస్తానన్నావా, యుగ యుగాలు తరతరాలు ఈ భూమి మీద కూడా కష్టం అనుభవించాల్సి వచ్చింది. నా కుమారుడా, నీకు ఇష్టమైనట్టుగా నువ్వు జీవించావు, నువ్వు బ్రతికావు. లాజరు అయితే కష్టం అనుభవించాడు, ఇప్పుడు ఆయన సుఖంగా ఇష్టంగా ఇక్కడ ఉన్నాడు. జాగ్రత్త. నా ఇష్టం అన్న మాట మాత్రం మాట్లాడాలి. నా ఇష్టం అని ఒకవేళ కనుక ఎవరి మీద అయినా కనుక ఆలోచన వెళ్ళిందా, దానివల్ల మనకి నష్టమే కానీ లాభం లేదు. యాకోబు ప్రేమించాడు రాహేలుని. 14 సంవత్సరాలు ఆయన జీవితంలో ఎందుకు పనికి రాకుండా పోయింది? బానిసగా పాలేరుగా బ్రతకాల్సి వచ్చింది. పైపెచ్చు అయిన వాళ్ళ దగ్గర సొంత వాళ్ళ దగ్గర మోసపోయాడు. పెళ్ళి అయిన రోజే భార్యను మార్చేసాడు. జాగ్రత్త. అర్థం చేసుకోండి. ఈరోజు దేవుని వాక్యం ఎవరమైనా కానీ నా ఇష్టము అన్న మాట మన నోట రాకూడదు. దేవుని బిడ్డలారా, ఏ సయ్యను కలిగి ఉన్న మనము ఏ సయ్యలాగే బ్రతకాలి. ఏసయ్య ఏమంటాడు తెలుసా? తెల్లారితే అప్పగించబడబోతున్నాడు, తెల్లారితే కొండా దెబ్బలు, తెల్లారితే మొయ్యలేని సిలువ భుజాన, తెల్లవారితే పిడిగుద్దులు, తెల్లారితే అరిచేతులతో సరుపులు, తెల్లవారితే మొఖాల ఉమ్ము, తెల్లవారితే గడ్డం పెరికేస్తారు, తెల్లారితే సిలువేసేస్తారు. 3 మేకులకు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడబడాల్సి వచ్చింది. అయిన వాళ్ళే, వెంట ఉన్న వాళ్ళే, స్నేహితులే, హితులు అనుకున్న వాళ్ళే తన్నడానికి మడిమెత్తారు. ఎవరో తెలియదన్నారు, ముద్దు పెట్టి కపటప ముద్దు ఆయనను అప్పగించారు. ఇన్ని బాధలలో కూడా, ఇన్ని శ్రమలలో కూడా ఆయన చేసిన ప్రార్థన ఒకే ఒక ప్రార్థన, అయ్యా నా చిత్త ప్రకారము కాదు, నీ ఇష్ట ప్రకారమే జరిగించు. దేవునికి స్తోత్రం. దేవుని ఇష్ట
ఇష్టం నువ్వు నీ జీవితంలో నెరవేర్చగలిగితే, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అన్ని నామాల కంటే పైనామం యేసునామాన్ని ఎలాగా పొందాడో, ఆయన ఎలాగ గణపరచబడ్డాడో, రేపు రోజున అదే దేవుడు మనలో కూడా గణపరుస్తాడు. అర్థం చేసుకోండి జీవం కలిగిన దేవుని వాక్యాన్ని. ఇది ఎవరిని బట్టో ఉద్దేశించో నేను చెప్పట్లా. యవనస్తులైన వారు చాలా జాగ్రత్తగా బ్రతకాలి. అలాగే వివాహాలైన వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా బ్రతకాలి. ఎందుకంటే ఒక పాపం చేయటం ప్రారంభమైతే, ఒకళ్ళ మీద కన్ను వెళ్ళింది అంటే అది అంతటితో ఆగదు. అవకాశం ఉన్నంత వరకు కొనసాగుతారు. ఆ తర్వాత మరలా ఇంకొకరికి పాపం కోసం ఎదురు చూస్తారు. కానీ ఇంతటితో ఆపేద్దామన్న ఆలోచన సాతానుగాడు మనకి పుట్టనివ్వడు. అలాగ ఇస్తున్నాడు సాతానుగాడు. అంటే యేసయ్యను తలుచుకోవడం, సాతానా పోన వెనక్కని దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మందిరములోకి వచ్చి కూడా వేరే వేరే పనులు, వేరే వేరే కాలక్షేపాలు చేస్తున్నాము అంటే మీ భవిష్యత్తు మీద మీకు, మీ భవిష్యత్తు ప్రణాళిక మీద మీకు జాగ్రత్త లేదు, బాధ్యత లేదు. దేవుని మందిరానికి వచ్చిన దగ్గర నుంచి చేయాల్సిన పని ఏంటంటే, నా బ్రతుకు దినములు నీ పాదాల దగ్గర ఉంచాయా, నీ రాజ్యానికి నన్ను వారసుడుగా, వారసురాలుగా చెయ్యయ్యా, నీ జీవ గ్రంథములోని నా పేరు స్థిరపరచయ్యా. అయ్యా, నన్ను బట్టి ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నా కుటుంబ సభ్యుల్లో, రక్త సంబంధికుల్లో రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వయ్యా అని ఎన్నో ఉన్న నీ సమస్యలు, ఎన్నో ఉన్నటువంటి నీ ఆధ్యాత్మిక ఆశలు, వాటిని నెరవేర్చడానికి, వాటిని మాత్రమే నువ్వు అడగడానికి ప్రయత్నం చేయాలి. వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా ఎప్పుడు తిరగకూడదు, ఎప్పుడు మందిరములో ముచ్చట్లు చెప్పకూడదు. అసలు ముసలమ్మ ముచ్చట్లు ఎలా దగ్గరే వద్దంటే మందిరాల్లో పెట్టేస్తున్నారు మన వాళ్ళు. దయచేసి నేను చెప్తున్నా, అలాంటి పొరపాటు చేయొద్దు. యోసేపు లాగా ఉండాలి. వీళ్ళ వల్ల మన కన్ను లాగుతుంది అనుకుంటే వాళ్ళకి దూరంగా ఉండటమే. ఆ దారిలో మనం వెళ్ళకూడదు. ముందుగానే అక్కనో, అన్నానో, తమ్ముడనో, చెల్లెనో పలకరించేసేయాలి. అసలు ఎప్పుడు కూడా తగిన వయసుతో మాట్లాడుకోగలదు. అది నీలో పాపం ఉన్నట్లే నాకు తెలిసి. నువ్వెవరితోనైనా కాసేపు మాట్లాడాలి. అసలు మాట్లాడాల్సిన మందిరంలో కాదు. నువ్వెవరైనా పలకరియాలి. ఏదైనా నీకు అవసరమైతే నీకంటే పెద్దవాళ్ళు, అక్కనో, అమ్మమ్మని ఎవరో ఉండదు, వాళ్ళతో మాట్లాడడం చాలా ఉత్తమము. ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘాలలో పనులేదో తెలుసా? చాలా మంది మందిరాల నుంచి ఆగిపోవడానికి కారణం ఏంటి తెలుసా? మందిరాల్లో వాళ్ళ బిడ్డలకు భద్రత లేదండి, సేఫ్టీ లేదండి. పలానా ఓడి చూస్తున్నాడు, పలా అమ్మాయి చూస్తుంది, ఎందుకులే ఆ చర్చికి, ఇంకొక చర్చికి పోదామని జీవం కలిగిన దేవుని ఆలయాన్ని విడిచిపెట్టేస్తున్నారు. ఆ పాపము, ఆ శాపం ఎవరికి వచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయండి. మనతోనే కాదు, మన కుటుంబాలకు కూడా వచ్చింది ఆ శాపం. ఒక ఆత్మ, యేసయ్య ప్రాణం పెట్టిన ఆత్మ, ఒక కుటుంబము ఎన్నో సంవత్సరాలు దైవజనురాలు కన్నీరు గార్చి సంఘంతో కడుపు కట్టుకొని ప్రార్థన చేస్తే వచ్చిన ఒక ఆత్మని నీ మోహపు చూపు వల్ల, నీ ప్రవర్తన వల్ల, నీ నోటి దురుసు వల్ల వెనక్కి వెళ్ళిపోతే ఆ కుటుంబము ఎంత దైవజనుడు బాధపడతాడు, ఎంత దేవుడు నష్టపోతాడో ఒక్కసారి ఆలోచన చేయండి. నీ జీవితంలో నా ఇష్టం నన్ను అడిగేవాళ్ళు లేరనుకుంటున్నావా? నన్ను ఎవరు చూస్తున్నారు అనుకుంటున్నావా? నిన్ను చూసేవాడు ఒకడు ఉన్నాడమ్మా. ఆయనే సర్వాంతర్యామి, సర్వ సృష్టికి కారణపురుషుడు, సర్వ భూమికి మహారాజు. మా మనస్సులో తలంపు పుట్టక ముందే గ్రహించిన వాడమ్మా. తప్పు చేసి క్షమించమన్న ప్రభువు దగ్గర అవకాశం ఉందేమో, కానీ ఖచ్చితంగా మనస్సులో పాపం పెట్టుకొని ప్రతి క్షణము నీ పాపంతోనే నడుస్తూ ఉంటే అవకాశం ఎప్పుడు వచ్చి దాన్ని ఎదురు చూస్తున్నావు అంటే ఆ అవకాశం నీకు రాకపోగా నిన్ను కష్టాల్లోకి నెట్టే పరిస్థితులు వస్తే నీకు ఎదురు. అలాంటివి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. జీవం కలిగిన దేవుని సన్నిధి, ప్రభువు నివసించే సన్నిధి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నా ఆలయమును, మనం అక్కడ మందిరంలో కూడా రాశా, నా ఆలయమును పాడు చేసే వారిని నేను పాడు చేస్తాను అని. అర్థం చేసుకోండి. ఈరోజు యేసుక్రీస్తు ప్రార్థనా గోపురంలో ఉన్న ప్రతి యవనస్తుడు, యవనస్తురాలు అభిషక్తులుగా వరాలతో నింపబడి
మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుని బిడ్డగా గుర్తింపబడి నీ సంఘమేదయ్యా, నీ నడిపింపు నీ దైవజనుడు బాగా చేశాడయ్యా, మీ సంఘము కన్నీటితో ప్రార్థనా పరులై ఉంటారయ్యా, ఎంత దీనత్వం, ఎంత సాత్వికం, ఎంత సుబుద్ధి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ప్రభు దగ్గర నుంచి. దైవజనుల నడిపింపు, దేవుని మందిరం పేరు బయటికి రావాలి దేవుని పిల్లలు. ఇప్పుడు ఒక మేస్త్రి దగ్గర పని నేర్చుకున్నటువంటి వ్యక్తి వేరే చోట ఎక్కడన్నా పని చేస్తుంటే వాడు ఆ పనిని తప్పు చేశాడు అనుకో, వాళ్ళు ఏమంటారు తెలుసా, ముందుగా ఎవడరా నీకు పని నేర్పింది అంటారు. అలాగే ఇక్కడ మనం ఏదన్నా పొరపాటు ఎక్కడన్నా చేస్తే ఎవర్రా నీ దైవజనుడు, ఎవర్రా ఏ సంఘం అయ్యా నీదని మాట్లాడతారు దేవుని బిడ్డలు. ఈ రోజున చాలా మంది నేను చెప్తున్నా, ప్రభువు బిడ్డలు మనం చెప్పుకోవటానికి సిగ్గు, భయం. ఎందుకో తెలుసా, చేస్తున్న పనులను బట్టి చి అంటారేమోనని. మోసపోకుని దేవుడు వెక్కిరింపబడు. మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. దేవుడు గొప్పడే, కానీ మనమే చెడ్డ మనస్సు కలిగిన వాళ్ళు. ఆ మనస్సును బట్టి మన వల్లే అంటారు, కానీ దేవుడిని ఏమన్నాం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. బైబిల్ పట్టుకొని రావాలి అంటే ఒక దమ్ము, ధైర్యం కావాలి. ఈ రోజుకి నేను బైబిల్ పట్టుకోవడానికి భయపడుతున్నాను. ఈరోజు బండి మీద పేరు రాసుకోవడానికి భయపడుతున్నాను. యేసయ్య అంటే ఏమనుకుంటున్నారు, నువ్వు లేచేది ఆయనకి తెలుసు, నువ్వు కూర్చుండేది ఆయనకి తెలుసు. నీ మనసులో తలపు పుట్టక ముందే దాన్ని గ్రహించిన వాడు దేవుని పిల్లల. నువ్వు ఇక్కడుంటేనే యేసయ్య చూస్తాడు అనుకో, మాకు అమెరికాలో ఉన్న యేసయ్య చూస్తాడు. నువ్వు ఇక్కడ నేర్చుకున్న భక్తి అమెరికాలో చూపించగలిగితే, యోసేపుని తీసుకెళ్లి పరదేశంలో ఎలాగ దీవించాడో ఆ పరదేశంలో కూడా వేరే ఒక చోట కూడా అలాగ మన వల్ల కూడా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. లాజరు కష్టం అనుభవించాడు. కొన్ని ఇష్టాలు మానుకోవాలంటే కష్టంగానే ఉంటాయి. తిండైనా సరే ఈరోజు దేవుడు నాకు చెల్లు అనిపించినట్టే ఒక లెక్కలో. నాకు పోయిన వారం దేవుడు గొప్ప గొప్ప దర్శనాలు చూపించాడు, ఆశీర్వాదపు వాగ్దానాలు ఇచ్చాడు. ఇన్ని రోజులు నేను ఒక పూట తిన్నా, అవకాశం వచ్చి మా ఎక్కడన్నా ప్రార్థనలు ఉంటే తప్పక ఆడకూడదు తింటాను, 2 సార్లు కూడా తిన్నాను. ఏంటంటే ఆకలికి ఆగలేకపోతున్నాను, ఎవరికి ఉన్నాను కానీ ఇప్పుడు ఉండలేకపోతున్నాను అనిపించింది మనసుకి. ఎప్పుడైతే ఈ దర్శనాలు నేను చూశాను, ఈ వాగ్దానాలు నేను పోయిన వారం చూశాను, నిన్న ఆదివారం తీర్మానం చేసుకున్నాను, మరలా ఆదివారం దాకా నేను ఏమీ ఉండకూడదు. ఎందుకు ఈ తీర్మానం అంటే, నా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలని, నా దేవుడు నా కొరకు దాచిపెట్టినటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ఈ రోజున మనం కడుపు కట్టుకొని కన్నీరు గారిస్తే తర్వాత రోజుల్లో మన బ్రతుకు దినములు సుఖముగా సంతోషంగా జీవించగలుగుతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాగే కష్టపడి చదువుకున్న వాళ్ళకే కదా ఉద్యోగాలు, అలాగే యథార్థంగా బ్రతికే వాళ్ళకే కదా గొప్ప ఆశీర్వాదాలు దేవుడిచ్చే. అర్థం చేసుకోండి, ఎప్పుడు కూడా యేసయ్య చెప్పినట్లుగా కనుక మనం నడవగలిగితే నీ మర్యాద, నీ గౌరవం, నీ అందం ఎక్కువైతే కానీ తక్కువ. ఒంటి నిండా బట్టలు కప్పుకున్న బిడ్డని ఎవరినైనా మీరు గమనించండి, వాళ్ళే చక్కగా అందంగా కనపడతారు. రకరకాల గుడ్డలు వేసుకోవడం వల్ల అవయవాలు కనపడి ఆకర్షితులై పాపానికి వాళ్ళని ప్రేరేపించి మీకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. కానీ మీ పద్ధతి, మీ మర్యాద, మీ కనుదృష్టి, మీ చూపు మీకు విలువను పెంచింది. దుర్మార్గులను, పాపాత్మలను మీకు దూరంగా ఉంచింది. ఈ మాట అర్థమైతే దేవునికి జాగ్రత్త. దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడైనా కాలుగలి మందిరములో మాత్రము నీ బ్రతుకు దినములన్నిటిలో ప్రభు పాదాలు మాత్రమే పడుకో. నీ ఇష్టాలను నెరవేర్చుకోవడానికి చూడద్దు. తల్లిదండ్రుల ఇష్ట ప్రకారంగా, దేవుని ఇష్ట ప్రకారంగా బ్రతుకు. ఖచ్చితంగా దీవించబడతాం, ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం. సతీష్ కుమార్ గారు ఉన్న ఒకే ఒక గొప్ప సాక్ష్యం ఏంటో తెలుసా, నాకు వివాహం అయ్యేంత వరకు నేను వేరొక స్త్రీని తలంచుకోలేదయ్యా అని చెప్పాడు. అందుకే ఈరోజు ప్రపంచంలో గొప్ప దైవజనుడు అయ్యాడు. ఈ రోజున మీరు కూడా గొప్ప వాళ్ళు అవ్వాలంటే మనసుల్లో కానీ
ఆలోచనల్లో కూడా పాపపు ఆలోచనలు రాకూడదు. దేవుని పెట్టినారు. దేవుని ఎదుట నువ్వు సరిగ్గా నిలబడాలి, నడవాలని నీకు ఆలోచన ఉంటే నీ మనస్సులో కూడా తలంపు రాదు. ఒకవేళ వచ్చిన దాన్ని తీసేసుకుంటావు. నువ్వు దేవుని ఎదుట యథార్థంగా ఉండాలనుకుంటున్నావు కాబట్టి మనుషులు ఎవ్వరిని పట్టుకోలేరు. మనుషులు ఎవ్వరికి పెట్టి చూపించలేరు. మనుషులందరూ ముందు కనపరచబడతావు. నీకు అర్థమైతే ఈ మాట దేవుడికి స్తోత్రం. కనీ పెంచి కష్టపడి ప్రాణమంతా మన మీదే పెట్టుకుంటే మన ఇష్టానికి వాళ్ళెంక చూస్తున్నాడు మీ అమ్మాయి, వీళ్ళంక చూస్తున్నాడు మీ అబ్బాయి అంటే వాళ్ళకి ఎంత తలవంపులమ్మ, ఎంత నరకమమ్మ. నలుగురిలో ఎప్పుడు కలగలిసి ఉండే కుటుంబాల్లో, రక్త సంబంధికుల్లో, సంఘాల్లో వాళ్ళు తలెత్తుకోగలుగుతారమ్మా. నేను కనీ పెంచిన నేరానికి అంతటి తలవంపుల పని మనం చేయొచ్చా? దేవుడు మెచ్చుతాడా? దాన్ని నచ్చడమ్మా. దేవుడు మెచ్చే పని ఏంటంటే పరిశుభ్రంగా జీవించడం. యోసేపులాగా ఆ పరిస్థితులు నీకు ఎదురొస్తున్నానుకో, చక్కగా అక్కడి నుంచి వెళ్ళిపో. ఆ దారిలోకి వెళ్ళదు. ఆ మనుషులు వలకలేదు. వచ్చావా, ఈ దేవుడితో మాట్లాడుకున్నావా, ఈ దేవుడు చెప్పే మాటలు విన్నావా, హాయిగా ప్రశాంతంగా వాటి ప్రకారంగా జీవించడానికి ఇష్టపడి. పౌలు గారు ఒక మాట మాట్లాడతాడు. ఏమంటాడంటే, తీయని మాటల చేత మిమ్మల్ని మోసపుచ్చేవారు ఉంటారు అని. ఏ మాటల చేత? తీయని మాటల చేత మోసపుచ్చేస్తారంట. మన ఆడవాళ్ళ మైండ్ మరీ బలమైన. భర్తేదన్నా తిట్టేదనుకో, భర్తేదన్నా కొట్టేదనుకో, ఎవరన్నా ఇంటి పక్కన వాళ్ళు కాస్త తీయగా మాట్లాడితే ప్రమాణాలు మర్చిపోతారు. వాడు నీ భర్త కష్టపడి రెక్కల ముక్కలు చేసుకొని నీకు తీసుకొచ్చి పెట్టేవాడిని మర్చిపోతారు. ఒట్టి మాటలు మాట్లాడేవాడు దేవుడు అవుతాడు, దేవత అవుతాడు. జాగ్రత్త. తీయటి మాటల వలన మనం ఎవ్వరూ మోసపోగలరు. జీవం కలిగిన దేవుని వాక్యం ఎలాంటిదంటే రెండంచుల గల ఖడ్గం. అరే తీయటి మాటలు మాట్లాడే వాళ్ళకేమో 100 దాన్ని ఏమంటారు ఓట్లు వేసేస్తారు. గద్దించేవాడేమో ఈడిగా ఎల్లిని కానుంచి ఇదే పని అన్నట్లుగా మాట్లాడతారు. లేదు దేవుని మాట్లాడారా? బైబిల్ గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే, స్నేహితుడు మేలును కోరి గాయాలు చేస్తాడు, పగవాడు లెక్క లేనన్ని ముద్దులు పెడతాడు. వాడు నీతో అవసరం ఉంది. నిన్ను, నీ కుటుంబాన్ని పతనం చేయాలి, నాశనం చేయాలి, చెడగొట్టాలి, విడగొట్టాలి. వాడి ఉద్దేశాలు, వాడి ఇష్టాలు నెరవేర్చుకోవాలి. అందుకని వాడు నువ్వు ఎంత కోపం తెప్పించినా వాడి స్వభావాన్ని బయటికి రాని తీయగానే మాట్లాడతాడు. ముక్కుసూటిగా మాట్లాడే వాళ్ళని మనకు నచ్చరు. తీయగా మాట్లాడే వాళ్ళ వలలో పడిపోతాం. కుటుంబాలు పతనం చేసుకుంటాం. భర్తని వదిలిపెట్టి, పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తల్లులు లేరా? కేవలం మధ్యలో వచ్చిన వాడి కోసం భర్తను చంపేసిన వాళ్ళు లేరా? కేవలం అక్రమ సంబంధానికి అడ్డం వచ్చారని పసిబిడ్డలను గొంతు నుండి చంపేసిన తల్లులు లేరా? అంతటి భయంకరమైనటువంటి పరిస్థితి ఎక్కడో జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారి బిడ్డలమైన మనము అసలు వాటికి మనమే రాజులు అన్నాం, రారాజులు అన్నాం. ప్రేమించిన వాడు దక్కలేదని సచ్చిన వాళ్ళు లేరా? మగోళ్ళు కానీ ఆడోళ్ళు కానీ. ఎందుకు ఆ బ్రతుకు? దేవుడు ఇచ్చింది ఎందుకు? మనకి ఆయుష్ని, ఆరోగ్యాన్ని. నువ్వు యేసయ్య నామాన్ని కనపరచాలి. నీ ద్వారా అనేకులు నశించిపోతున్న వారిని ప్రభు దగ్గరికి నడిపించాలి. నిన్ను నమ్ముకున్న నీ వారిని పోషించాలి, సంరక్షించాలి. వాళ్ళు నిన్ను బట్టి సంతోషించాలి. సత్యం సాధిస్తామని తప్పుకొని చెప్పుకో. వాడు ఇవ్వాలి కాదు, నువ్వు కాకపోతే ఇంకొక ఆమెను పోతాడు. ఇప్పుడు చెప్పలా సంశయం ఏమైంది? గాజాకు పోయాడు, ఒక ఆమెను చూశాడు ఫిలిస్తీన్లో. ఆమెను పోయింది, మళ్ళీ ఇంకొక ఆమె వేసి దగ్గరికి వెళ్ళాడు. ఆమె కూడా పోయింది, దెలీలా దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరైనా స్త్రీ అయినా పురుషుడైనా పాపం చేయడానికి అలవాటు పడితే ఒక దానితో ఆపరు. నువ్వే నా దేవత, నువ్వే నా దేవుడు రా బాబు అని ప్రమాణాలు చేసి ఇంతమంది విడిపోయి ఎవరి కాళ్ళు బతుకుతున్న వాళ్ళు విడిపోకుండా తగాదులు పడి నువ్వు అప్పుడు ఏ మాట అన్నావు, నేను తప్ప ఇప్పుడు ఇదేంటనే కొట్టుకు సత్యముల్లో ఉండాలి. వాటి వల్ల నష్టమే కానీ లాభం లేదు.
ప్రేమించే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? తల్లిదండ్రులు తప్ప. ప్రాణం ఉన్నా లేకపోయినా ప్రేమించేవాడు దేవుడు. ఆత్మను కూడా కాపాడడానికి సిద్ధంగా ఉన్నవాడు దేవుడు. నేను ఒకటే చెప్తా, తల్లిదండ్రులైనా కొంతవరకే దేవుని పెడతారు. నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. కళ్ళ ముందు ఉంటే తప్పు ఒప్పు అని చెబుతారు, కళ్ళ ముందు లేకపోతే చెప్పగలుగుతారా? నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గర నడిచిన నడక, పెరిగిన పెంపకమే నువ్వెక్కడున్నా నిన్ను కాపాడింది. నీ దేవుని మాటలకు లోబడి జీవించిన బ్రతుకే, ఆ నీతే నువ్వెక్కడున్నా ఆశీర్వదించింది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. జీవం కలిగిన దేవుడు మన ఇష్ట ప్రకారం కాకుండా ఆయన ఇష్ట ప్రకారంగా జీవించేవారు మనమైతే ఖచ్చితంగా మంచి భవిష్యత్తు వచ్చింది. ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. ప్రభు సన్నిధిలో మనందరము యాత్రికులమేనమ్మా. అందరము యాత్రికులు. ఒక ఊరు వెళ్తాము, అక్కడ పని అయిపోగానే ఎలాగ మరలా మన సొంత ఊరికి వెళ్ళిపోతాము, అలాగే మనం దేవుని దగ్గర నుంచి వచ్చిన వాళ్ళం. అలాగే మన కాలం గడిచిన వెంటనే మళ్ళీ అక్కడికి తిరిగి వెళ్ళాలి. ఇక్కడ మనకంటూ ఏమీ లేదు. అబ్రహాము శారములు ఏమని మాట్లాడారు మనకు తెలిసిందే కదా. వాగ్దత్త దేశంలో ఉండి కూడా, దేవుడే ఈ భూమి మీకు ఇచ్చానని చెప్పిన భూమిలో ఉండి కూడా యాత్రికులుగా పరదేశులుగా ఉండి నిరవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదని పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూచెను. చూడండి అన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాను భూమి మీద పరదేశములను యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళందరం యాత్రికులమేనమ్మా. ఎంతో శాశ్వతం కాదు. ఇక్కడ ఎంత అందగత్తులైనా, ఎంత అందగాళ్ళైనా, ఎంత బలంగా వాళ్ళైనా, చిన్న జ్వరం వస్తే నిలబడలేడు మానవుడు. ముఖం మీద చిన్న ఘాటు పెడితే నీ అందం ఏమైపోతుంది. దీనికోసమా మనం అదిరిపాటు, దీనికోసమా ఇరుగు పొరుగు అయిన వాళ్ళని తల్లిదండ్రులను దుఃఖపరిచి మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి నా ఇష్టం అంటారు. ముందు నా ఇష్టం అన్న మాటకి జవాబుకి, ప్రశ్నకి జవాబు ఏంటో తెలుసా? చెప్పదెబ్బ. ఏంటది? నా ఇష్టం అనగా కొడతాడా లేదా తండ్రి? నా ఇష్టం అనగా భర్త కొడతాడా లేదా? మరి ఇప్పుడు నువ్వు నా ఇష్టం అంటున్నావు, మరి నీకేం పడాలి? జవాబు చెప్పేగా. యాడ నీ ఇష్టం చెప్పు. నలుగురు పిల్లలకి జ్వరం వచ్చింది. వాళ్ళ కోసం ఏమీ తినకోకుండా తినా ఉపవాసాలు ఉంటున్నా కానీ నేను తెల్లవారుజామున 3 గంటలకు లేచి సువార్తను ప్రకటించుకొని మధ్యలో ఇళ్లలో ప్రార్థన తీసుకొని టయానికి వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్కి ఇంజక్షన్, టాబ్లెట్లు, సెలైన్లు పెట్టించి వాళ్ళు ఏడిస్తే వాళ్ళ ఏడిపోయిందో తెలియక మా బాధ మేము వాళ్ళు నీరసంగా ఉంటే ప్రాణాలు పోయినంత బాధతో బిడ్డలను పెంచుకుంటున్నామే. అలాగ నీ తల్లిదండ్రులు కూడా నిన్ను పెంచారుగా. పెంచారా లేదా? నీకు జ్వరం వస్తే నిద్రపోయిందా నీ తల్లి, నీ తండ్రి? నిద్రపోయింది. కష్టపడి ప్రాణాలకు ఒక ఎత్తుగా తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచి పోషించారమ్మా. ఈరోజు కాస్త బలం వచ్చిందని, నోరు వచ్చిందని తల్లిదండ్రులకి ఎదురు తిరగదు దయచేసి. అది దేవుని చిత్తం కాదమ్మా. ప్రభు చిత్తము ఏంటి అంటే, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశంలో నువ్వు 100 సంవత్సరాలు బ్రతకాలంటే తండ్రిని తల్లిని సన్మానించు. నీకు బాధే, కష్టమే, ఇష్టాన్ని వద్దంటున్నారు. దానివల్ల ఏ ప్రమాదం ఉందో తల్లిదండ్రులు పెద్దవాళ్ళ అనుభవం మీద చెప్తున్నారు. వినండి, లోపడండి. తద్వారా మీ భవిష్యత్తు బంగారం అయింది. తద్వారా
తల్లిదండ్రులు 100 మందికి చెప్పుకుంటారు. ఏమన్నా తెలుసా? నా బిడ్డ నాకేనాడు ఎదురు చెప్ప, నా బిడ్డ నా మాట ఇద్దని. ఆ తల్లికి ఆ తండ్రికి కోట్ల రూపాయలు వచ్చినా కానీ అంత సంతోషం ఉండిద్దో లేదో కానీ బిడ్డల మాట వింటే అంతకంటే గొప్ప సంతోషం వచ్చింది. మాట అర్థమైతే దేవుడికి ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనల్ని బట్టి ఇదే బాధ అనుభవిస్తున్నాడు. ఆయన మాట వినకుండా మన ఇష్ట ప్రకారంగా బ్రతుకుతున్నాం కాబట్టి ఆయన అన్ని శ్రమలు అనుభవించాల్సి వచ్చింది. ఈ రోజున ఆయన ఇష్ట ప్రకారంగా ఆయన మాట వినే విధంగా మనం ఉంటే మన యేసయ్య కూడా మన యందు ఆనందిస్తాడు. మన యందు ఆనందిస్తే గొప్ప ఆశీర్వాదాలను దేవుడు మన ముందుకు తీసుకొచ్చుతాడు. దీవెనలు మన ముందుకు తీసుకొచ్చుతాడు. అలాంటి దీవెనలు ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడు ఈ మాటలను దీవించును గాక.